క్లాష్ మళ్ళీ మొదలైంది. మళ్ళీ డిటో. బంగారు నా సామి ఓయ్ మగసిరి గులాములో నే అనని దానలోయ్. I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తీయంది ఒక మాటే that's what I say. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి మగసిరి గులాములో నే అనని దానలోయ్. I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే సయ్యంది ఒక మాటే that's lost I wish I say. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి మగసిరి గులాములో Welcome to your favorite show, Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దంచికట్టు. 18 మంది మెగా మూవీ మాస్టర్స్. మరి ఈ 18 మంది మాస్టర్స్ ఏ టీమ్, బి టీమ్, సి టీంలో పర్ఫామ్ చేశారు. సో 3 టీంలోంచి 6 మాస్టర్స్ ఎలిమినేట్ అయిపోయారు. మరి ఇప్పుడు ఎంతమంది? 12 మంది మెగా మూవీ మాస్టర్స్ ఉన్నారు. మరి ఈ 12 మంది మాస్టర్స్ని 2 టీంలుగా డివైడ్ చేశాం. ఏ టీమ్, బి టీమ్. ఈరోజు ఏ టీమ్ పర్ఫామ్ చేయబోతుంది. మరి ఏ టీంలో ఏ మాస్టర్స్ ఉన్నారు? ఏ భాను అంటారా? ఆగండి. దానికంటే ముందు మన జడ్జెస్కి హలో చెప్పి వెల్కమ్ చెప్పి అప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పొప్పులని మనసు నొప్పించకుండా చెప్పేటువంటి మా తరుణ్ మాస్టర్కి సలాం అలైకుం సార్. ముచ్చమటలు పట్టించేటువంటి జడ్జిమెంట్ని ముక్కుసూటిగా చెప్పేటువంటి మనందరికీ ఇష్టమైన రేఖా ప్రకాష్ మ్యామ్ కి వెల్కమ్. సో ఏ టీమ్ లో ఉన్నటువంటి ఆ 6 మహా మాస్టర్లని కలుసుకుందామా? ఒక్కసారి హలో చెప్పేద్దాం. మరి ఈరోజు ఏ టీంలో ఎవరు పర్ఫామ్ చేస్తారు, అసలు ఏం పర్ఫామ్ చేయాలి అది చెప్పనా? ఫస్ట్ పర్ఫార్మెన్స్తో వచ్చాను. ముందుగా కాస్త పాత సాంగ్ వచ్చింది, దాని తర్వాత అదే సాంగ్ కొత్త రూపు దాల్చి వచ్చింది కదా, అంటే రీమిక్స్ సాంగ్ చూసారు. ఈరోజు ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుందండి. రీమిక్స్ సాంగ్స్ పై పర్ఫామ్ చేయడానికి మా మాస్టర్స్ రెడీగా ఉన్నారు. ఇక మనదే ఆలస్యం. కాకపోతే ఈ రోజు నుంచి కొంచెం డేంజర్ లెవెల్ ఇంక్రీజ్ అయిందండి. ఇంతకుముందు 2 ఎపిసోడ్లకి ఒక ఎలిమినేషన్ ఉండేది. బట్ ఇక్కడ నుంచి ప్రతి ఎపిసోడ్లోనూ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఈరోజు కూడా ఎలిమినేషన్ ఉంటుంది. ఈరోజే స్టార్ట్ కాబోతుంది. మరి ఈ 6 మాస్టర్స్లో ఎవరు మనకి ఈరోజు గుడ్ బై చెప్తారో మనకు క్లైమాక్స్లో తెలుస్తుంది. సో క్లైమాక్స్ గురించి ఆలోచించి ఇప్పుడే టెన్షన్ పడ్డాం ఎందుకు? మస్తు మజా చేద్దామా, డాన్స్ స్టార్ట్ చేద్దామా? అందున రీమిక్స్. మన రీమిక్స్ రౌండ్లో దుమ్ము దులిపి దాంచి కొట్టడానికి ఎవరు రాబోతున్నారంటే చందామర మ్యామ్ సత్తా ఏంటో చూపిస్తాడు సంజయ్ మాథ్యూ.
బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రాయప్ప వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వార్యవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రాయప్ప అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడుకోజిట అరే అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే ముగ్గ పయ్యా రాలా వెల్లువా వాటేస్తుంటే భార్యవా అరే అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే ముగ్గ తరుణ్ సార్ ఇంకా సీరియస్గా పేపర్లు ఎన్ని చింపుదామా అని ఆలోచిస్తున్నారా లేకపోతే చిట్టా చింపేద్దామా అని ఆలోచిస్తున్నారా తెలియట్లేదు. తరుణ్ సార్ సెందామరే మాస్టర్ అండ్ సంజయ్ మాథ్యూ కాంబినేషన్ వచ్చి బిగినింగ్ నుంచి చాలా బాగుండింది. ఈ కాంబినేషన్లో బిగినింగ్ ఆ ఫస్ట్ డ్యూయట్ సాంగ్ వచ్చి కొంచెం నాకు డల్ పడింది. దాని తర్వాత అదే ట్రాక్ కొంచెం మోడర్నైజ్ చేసి అది బాగా కలర్ఫుల్గా ఉండింది. సో నాకు ఆ సెకండ్ది చాలా బాగా నచ్చింది. డాన్సర్స్ వాళ్ళ కాస్ట్యూము సంజయ్ ఎస్పెషలీ సంజయ్ వచ్చి త్రూ అవుట్గా ఎనర్జీ లెవెల్ బాగుంది. అంటే ముందంతా ఇలా ఇలా రేఖా మాస్టర్ గారు వి 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 అని కొట్టేవారు. చెవులు పగలు కొట్టేసేవారు. సో ఇప్పుడు ఇలాగ మనం అంటే సెందామరై గారా ఇది అని అది కొంచెం ఫోర్స్ నాకు తగ్గింది. ఓకే, తరుణ్ సార్ నుంచే ఇటువంటి కమెంట్స్ వస్తే ముక్కు సూటిగా తూటాలు పేల్చేటువంటి మా రేఖా ప్రకాష్ మ్యామ్ ఏం మాట్లాడతారా అని గుండె నొప్పి ముందే వస్తుంది మ్యామ్. సాంగ్ యాక్చువల్లీ సూపర్ హిట్ సాంగ్ తెలుగులో. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీరు ఆ ఎరాకి వెళ్ళి ఆ స్టైల్లో కంపోజ్ చేసి మళ్ళీ లేటెస్ట్ స్టైల్ చేస్తారని నా ఎక్స్పెక్టేషన్లో ఉన్నా. అలాంటి మూమెంట్లో పెట్టాలని రూల్ లేదు, కానీ అలాంటి టైంకి మీరు 1980s అంటే 80sకి వెళ్ళి 80s లాగా చేసి 2009 మీరు ప్రజెంట్ చేస్తే ఇట్ ఈస్ వండర్ఫుల్ డిఫరెన్స్. నాకు దానికి దీనికి తేడా ఎక్కువగా కనిపించలే. 1, 2 బాయ్స్ చాలా బ్యాడ్. 3 సంజయ్ నన్ను అప్సెట్ చేసావు సంజయ్. ఈసారి లేచిపోతానేమో అని అనుకున్నా ఫస్ట్ నీ పేరు చెప్పగానే, నన్ను కూర్చోబెట్టేశావు. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మేడం. మరి మనం స్కోర్ ఇప్పుడే ఇస్తున్నామా లేకపోతే ఎలిమినేషన్ కదా లాస్ట్లో ఇస్తాం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి స్టేజ్ రెడీగా ఉందండి. ఇక పర్ఫామ్ చేయడానికి ఎవరు ఏ మాస్టర్ ఎవరిని పంపించబోతున్నారంటే మా తరుణ్ రాజ్ సార్ తన నాటుకోడి పెట్ట నలుడిని పంపించబోతున్నారు. ఎంతో బాగుంది ఎంతో
బస్తీ దొరకాని బస్తీ దొరకాని బాగా ముస్తాబైంది అంద చందాలవన్నీ ఎంతో బాగుంది బస్తీ దొరకాని దాని 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 నళిని 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 అదరగొట్టాలంటే ఎలా చెప్పు రీమిక్స్ కొట్టు నళిని ఇప్పుడు కేవలం కంటెస్టెంట్ మాత్రమే కాదు తను ఇప్పుడు సెలబ్రిటీగా కూడా మారింది దానికి కారణం మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 అండ్ మన D2లో దిల్లున్నటువంటి మా మాస్టర్ గణేష్ స్వామి సార్ గణేష్ స్వామి సార్ తనకి తన పర్ఫార్మెన్స్ చూసి తన అందచందాలు చూసి వేసవి సెలవులో అనే ఒక సినిమాలో తను కొరియోగ్రాఫర్గా ఆఫర్ వస్తే తనకు ఆపర్చునిటీ ఇచ్చారు సోలో సాంగ్ పర్ఫార్మ్ చేయడానికి అండ్ తనతో పాటు యాసిన్ మాస్టర్స్ కంటెస్టెంట్ అన్వేష్కి కూడా ఈ ఆపర్చునిటీ వచ్చింది ఇద్దరు కలిసి ఒక సినిమాలో వేసవి సెలవులు అనే సినిమాలో అదరగొట్టారండి రైట్ సార్ వేసవి సెలవులు అనే మూవీ నేను చేస్తున్నాను అయితే దాంట్లో ఒక సాంగ్ పర్ఫార్మ్ చేయాలి అయితే సార్ అడిగారు నాకు ఒక ఇద్దరు మంచి డాన్సర్స్ ప్లస్ గుడ్ లుకింగ్ కావాలి అంటే నాకు డీలో చూస్తున్నాను కదా చెప్పేసాను ఇమ్మీడియట్లీ చెప్పగానే సార్ ఒకసారి పిలిపించు అన్నాడు ఒకసారి పిలిపించాను చూస్తే సార్ ఇమ్మీడియట్లీ ఓకే చేశారు కానీ ఇద్దరు చాలా బాగా చేశారు దీనికి నేను చంద్ర సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను డీప్ తరఫు నుంచి అండ్ నళిని అండ్ అన్వేష్ వెరీ గుడ్ వర్క్ మొన్న ఎడిటింగ్ కూడా చేశాను సాంగ్ చాలా బాగా వచ్చింది అది రిలీజ్ అయినాక చూద్దాం మీ కంటెస్టెంట్ కి ఆపర్చునిటీ ఇవ్వకుండా యాసిన్ సార్ కంటెస్టెంట్ కి ఇచ్చారు అంటే సాంగ్ కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళకి ఇవ్వాలి ఓహో అలా అంటారా హ్యాట్స్ ఆఫ్ టు యు సర్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం నళిని బాగా చేశారు తరుణ్ మాస్టర్ గారు నాకు ఫస్ట్ బిగినింగ్లో వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ నచ్చల ఏంటో అడుక్కు తినే వాళ్ళలా ఉన్నారు ఎందుకు అలా ఇచ్చారో అర్థం అవ్వాల ఏంటి మీ కాన్సెప్ట్ ఏమన్నా అలా అనుకున్నారా కొంచెం కోఆర్డినేషన్ కరెక్ట్గా లేక కాస్ట్యూమ్స్ చేంజ్ అయిపోయింది అక్కడికి వచ్చేసరికల్లా ఏది జరగకూడదు అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఎందుకంటే ఒకటి ఎలిమినేషను రెండోది ఆడియన్స్ దీనికన్నా ఇంకేం చేస్తారు అన్న చూస్తున్నాం ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ తరుణ్ సార్ ఫస్ట్ బిగినింగ్లో వచ్చి ఒట్టి గ్రేస్ అండ్ ఒట్టి ఎక్స్ప్రెషన్ ఏమైందంటే బాయ్స్ అలా అలా ఓల్డ్ మూమెంట్స్ అది కోఆర్డినేషన్ లేదంటే మీరు ఏం చేయాల్సింది మీరు అన్నట్టు దానికి ఒక కలర్ అంటే బ్లాక్ పాతదంటే బ్లాక్ అండ్ వైట్ కింద బ్లాక్ పైన వైట్ అలా డ్రెస్ ఇచ్చేసి అందరికీ ఒకే మూమెంట్ చేస్తుంటే అది కొంచెం ఓల్డ్లోనే ఏదో కొత్తగా ఒక ఐటెం తెలిసేది దాని తర్వాత బాల్లోనే ఫ్లోరింగ్ అంతా చేశారు అది కూడా బాగుంది గుడ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ
సో నో మోర్ కంప్లైంట్స్ దీని తర్వాత. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి గట్టులో బ్రేక్ టైం. టేక్ ఎ బ్రేక్. గో. వాడైతే చింపేశాడు. బిర్యానీ తిన్నారు కానీ మొక్కలు తినలేదు మేడం. హరినాథ్ రెడీ మాస్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభుదేవ కంటే గ్రేటా మధ్యలో ఎంటర్ చేయడానికి? ప్రపంచంలో అందరూ ఒకలా ఉంటారు సార్. అంటే మీరు భయపడుతున్నారా హరినాథ్ రెడ్డిని చూసి? వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. నెక్స్ట్ నేను చెప్పబోయే మాస్టర్ గురించి మీకు ఏం చెప్పమంటారండి? ఇందాకే మాట్లాడుకున్నాం, ఆయన హార్ట్ ఏంటిదో ఆ మాటలో తెలిసిపోయింది కూడా. ఆయనకి ఏదైనా సాంగ్ నచ్చితే ఇతర కంటెస్టెంట్లు పర్ఫామ్ చేసినా, కాంపిటీటర్స్ పర్ఫామ్ చేసినా విజిల్ వేసేస్తారండి. విజిల్ వేయడమే కాదు, వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు. సో ఆయన హార్ట్ ఏంటో మనందరికీ తెలిసిపోయింది. ఒక్కసారి మా గణేష్ స్వామి సార్కి ఈల వేసి గోల చేసి ఇరగదీసే మా గణేష్ స్వామి మాస్టర్స్ కంటెస్టెంట్ రాబోతున్నాడు పృథ్వీ. ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ అరి ముట్టుకుంటే ముడుసుకుంటా వింత సిగ్గా. మసకే సిందిలే పొగ మంచే జగబారి
పృథ్వీరాజ్ వచ్చి బాగా ఎంజాయ్ చేసి చేశాడు. నెక్స్ట్ మాస్టర్ కంపోజ్ చేశారు. దానికి ఆ ఓల్డ్ సాంగ్లో కూడా కొంచెం అక్కడక్కడ ఊపు, ఫోక్ మూమెంట్స్, జానపద మూమెంట్స్ అంతా బాగా అది ఆ స్టైల్ మెయింటైన్ చేసుకుని అందరికీ న్యూట్రల్గా ఒకే కాస్ట్యూమ్ ఇచ్చేసి, దాని తర్వాత పృథ్వీను ఆ అబ్బాయి ఫ్లోరింగ్ సర్కిల్ ఫస్ట్ మార్క్ గోస్ టు మాస్టర్, సెకండ్ పృథ్వీ, నెక్స్ట్ బాయ్స్. థ్యాంక్ యూ సార్. మ్యామ్ బుల్లెట్ ప్రూఫ్ తో వచ్చాం మ్యామ్. సార్ అంతేనా? కరణ్ సార్కి, మాస్టర్ గారికి, బాయ్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో మేడం 3 విజిల్స్ పడ్డాయి మేడం. హ్యాట్రిక్. నాకు ఒక చౌ పోయింది పో. సార్ అయితే మీరు నా గ్యాంగ్ లో జాయిన్ అయిపోండి సార్, నాకు 2 పోయాయి. చాలా బాగా సార్. థ్యాంక్ యూ సార్. పృథ్వీ ఇలాగే గర్వం లేకుండా మాస్టర్తో ప్రేమగా ఉండు, ప్రేమగా చేయి. అప్పుడే నువ్వు అక్కడ చేసేటప్పటికి మాస్టర్ ఇక్కడ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. నేను టక్కని ఒక లుక్ చేశాను. గణేష్ మాస్టర్ వచ్చి ఐబ్రోతోనే ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ ఓల్డ్ స్టైల్ చేసినప్పుడు ఎక్కువగా రాలేదు, కానీ ఆ ఓపెనింగ్ ఆ స్టైల్ ఆ టైంలో అలాగే చేసేవాళ్ళు. ఇలా ఓపెనింగ్లు ఉండేవి, ఇలా వెళ్దాం. ఇట్స్ లైక్ తీసుకెళ్ళారు ఆ ఎరాకి, తీసుకెళ్ళి మళ్ళీ చింపి, వాడైతే చింపేశాడు. బాగా ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. లేదు మేడం, ఇంకొచ్చేసి మాట్లాడండి మేడం, వినాలనిపిస్తుంది. నాకు ఈరోజు ఏంటి అందరు ఇలాగే చేయబోతారా అనుకున్నా. అందరు కొట్టాడు. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. ఇదే కావాలి దీ షోకి ఇదే కావాలి. అవును సార్. గణేష్ సార్ మీరు ఖచ్చితంగా మాట్లాడాలి, బికాస్ టూ మెనీ విజిల్స్. థ్యాంక్స్ బాయ్స్, థ్యాంక్ పృథ్వీ, థ్యాంక్ భాను, థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ గా అండి ఏ మాస్టర్ కైనా మనం డాన్స్ చూసి ఫ్యాన్స్ అయిపోతాం. వీరికి మాత్రం డాన్స్ కి కాదు, వారి డైలాగ్స్ కి కూడా ఫ్యాన్స్ అయిపోయాం. అండ్ ఫాలో అవుతున్నాం కూడా. ఎక్కడ చూసినా థమాస్ అంటున్నారు, పుం పుహార్ అంటున్నారు. శివశంకర్ మాస్టర్ దగ్గర 6 సంవత్సరాలు శిష్యరికం చేసి ఆయన డాన్సే కాదు, ఆయన డైలాగ్స్ ని కూడా వంట పట్టించుకున్నారు. ఆయన ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి తన ఈరమ్మను పంపించబోతున్నారు. అదేనండి మన జరీన్. ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దామా? థమాసా పుం పుహారా. చప్పట్లతో స్వాగతం. Kani
మీ బొమ్మ ఇంకా అందంగా అయింది. బాగా ప్రాక్టీస్ చేస్తుంది. సో అలా గ్లామర్ వచ్చిందంటారా? బాగా గ్లామర్ వచ్చింది. లేదు సార్, మీరు కొద్దిగా గ్లామర్ ఇచ్చారు తనకి. లేదు నాకు ఎప్పుడు ఇంతే. నేను తరుణ్ సార్, జరీన్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీలైన వరకు కింద ఎక్కువ చూడొద్దు. ఓకే సార్. లుక్ అప్ ఓన్లీ. బాగా ఇంప్రూవ్ చేస్తున్నావు. కీప్ కమింగ్. ఓకే సార్. థాంక్యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. రేఖా మ్యామ్. జరీన్ బాగా చేస్తాం. థాంక్యూ సో మచ్. కొరియోగ్రఫీ చాలా బాగుంది. తరాంకు మేడం. కానీ ఇద్దరు దొంగ వచ్చిన వాళ్ళు బిర్యానీ తిన్నారు కానీ మొక్కలు తినలేదు మేడం. నీతో చేసిన ఎంత పోయి పరంజో కూడా స్టేజ్ మీద వర్ణం. సరే ఏంటి సార్ అన్ని తిట్టారు? ఎంత పోయి పరంజో శీఘ్రమా స్టేజ్ మీద వర్ణం. ఎంత పోయి పరంజు కాదు మేడం, అది మలయాళం కాదు మేడం. కాదు, అది మలయాళం. పరంజు అంటే అడుగు. లేదు, మలయాళం చెల్లెలు జబలయాళం కాదు, ఇది జబలయాళం పిన్ని కబలయాళం. ఇది కబళించేస్తుంది సార్. ఇంతకు ఏమన్నారు మేడం? లేదు, తను ఎందుకు అంత సీరియస్ గా చేస్తున్నాడు అని అడుగుదాం. సాంగ్ ఫీల్ అలా ఉంటుందని చేసిన మేడం. సాంగ్ ఫీల్ అలా ఉంటుందని చేసావా? ఏంటి ముద్దంటే చేదా అంటే నీకు ఫీలింగ్ గా ఉందా? ఏంటి అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆన్ ద హోల్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దాని తర్వాత అవునవును. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచిగట్టులో బ్రేక్ టైం. టేక్ ఎ బ్రేక్. గో. ఆగలసు దప్పికేసి ఇంతమంటూ వచ్చాను రావే రావే. ఓవరాల్ ఇట్స్ a neat and clean choreography. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికనా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమికా. లాస్ట్ టైం 100% మేడం అంటే 400%, 1000% నాకు నా కంటెస్టెంట్ మీద నమ్మకం ఉంది అన్న మేడం ఇప్పుడు నేనేమి అనలేక కళ్ళు మాత్రం చెమరుస్తున్నాయి. హరినాథ్ రెడీ మాస్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభుదేవ కంటే గ్రేటా మధ్యలో ఎంటర్ చేయడానికి? ప్రపంచంలో అందరూ ఒకలా ఉంటారు సార్. ఇప్పుడు హరినాథ్ కంటిన్యూ చేస్తే నేను వెళ్ళిపోతాను. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇక కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్లో నెక్స్ట్ ఎవరంటే నాగరాజు మాస్టర్స్ కంటెస్టెంట్ రాబోతున్నారు ఆదర్శ్.
దిండు ఎంత మెత్తనో మంచం ఎంత గట్టిదో చుక్కలంత చూసుకుంటూ చక్క పెట్టుకుందాము ఆకలేసి గత్తికేసి అందమంటూ వచ్చాడు రావే రావే ఆకులోన సున్నమేసి పోక చెక్కలిస్తాను రావే రావే పండు ఎంత తీయను పాలు ఎంత చిక్కను సోకులంక చూసుకుంటూ సొమ్మసిల్లిపోదాము రావే ఇంతమంటూ వచ్చాను రావే రావే ఆకులోన సున్నమీసి పోక చెక్కలిస్తాను రావే రావే పండు ఎంత తీయను పాలు ఎంత చిక్కను సోపులంక చూసుకుంటే సొమ్మసిల్లిపోదాము రావే చూడకుంటే నాకు పిచ్చిగుంటది నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది అయ్యో కసి కసి ఈడు కమ్ముకొస్తే ఆగను చలిలో కిలుచో ఆకలేసి దప్పికేసి ఎంతమంటూ వచ్చాను రాయే వాయే చాలా బాగుంది సార్, వి ఎంజాయ్డ్ ఇట్. బట్ ఇద్దరు జడ్జెస్ తెగ సీరియస్ గా ప్రోగ్రెస్ రిపోర్ట్ రాస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ గురించి మీ కమెంట్స్. నీట్ అండ్ క్లీన్ కోరియోగ్రఫీ. చాలా కాలం తర్వాత ఈ మాట విన్నాను సార్ మీ దగ్గర నుంచి. నీట్ అండ్ క్లీన్. ఆదర్శ్ కూడా బాగానే చేశావు. కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం మిస్ఫైర్ అయింది. ఓవరాల్ ఇట్స్ అ నీట్ అండ్ క్లీన్ కోరియోగ్రఫీ. ఇప్పుడు రేఖా ప్రకాష్ మ్యామ్ అంటారు. కొరియోగ్రఫీ నీట్ అండ్ క్లీన్గానే ఉంది. కానీ మాస్టర్ గారికి క్వశ్చన్, మీరు అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు, ఆ అట్మాస్ఫియర్ని ఎందుకు యూజ్ చేయట్లేదు? ఆ మంచాన్ని అసలు యూసే చేయలేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. ప్రాపర్టీస్గా ఉంచుతున్నారే తప్పితే ప్రాపర్టీస్ని యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఆదర్శ్, నువ్వు మాత్రం బాగా చేసేసావు. థ్యాంక్ యూ మ్యామ్. సో నెక్స్ట్ ఎవరి కంటెస్టెంట్ రాబోతున్నారంటే యమ్మ యాక్టివ్, యమ్మ ఎనర్జెటిక్ యాసిన్ మాస్టర్ కంటెస్టెంట్ మిస్టర్ అన్వేష్. Hey!
నీ ముద్దు తీరేదాకా నవ్వింది పల్లె చెండు వచ్చింది కళ్ళు కోరిక ఛాన్సు చదువుకో భలే రొమాన్స్ యుర్రెక సగమిక 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 You make me feel so darling. You make me so love. Aha, let me say now, let me say so sexy, baby. Let me make you my love. Aha, let me say now, let me say so sexy, baby. Let me make you my love. Kasumana, oh kannadilla, yes ante, oh kaugilita, kissalichi, ne kaugiliste, తీరిపోయే నాకున్న చింత నేను పుట్టిందే నీ కోసం ఈ జన్మంతా నీ ధ్యానం ముక్కులిచ్చి మొక్కుకుంటా మూడు ముళ్ళు వేసి తింటా షరపా 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 7 జన్మలేలు కొంట నేను దండగా ముద్దిచ్చే మల్లె చెండు మెచ్చిందే గర్ల్ ఫ్రెండ్ మజా మజా చదువుకో భలే రొమాన్స్ యు రేక్ షాట్ మీ గర్ల్ ముద్దు తీరేదాకా ముద్దిచ్చే మల్లె చెండు మెచ్చిందే గర్ల్ ఫ్రెండ్ కోరికేరా మజా ఛాన్స్ చదువుకో భలే రొమాన్స్ యు రేక్ షాట్ మీ గర్ల్ ముద్దు తీరేదాకా నీ ముద్దు తీరేదాకా యు రేక్ షాట్ మీ గర్ల్ నీ ముద్దు తీరేదాకా మేడం మీరు ఇందాక అన్నారు కదా ప్రాపర్టీస్ పెడుతున్నారు కానీ వాటిని యూజ్ చేయట్లేదు అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. సో అలా కంప్లైంట్ ఇచ్చారో లేదో మీ కోరిక తీర్చేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు ఎలా ఉంది? ఆన్ ద హోల్ కొరియోగ్రఫీ చాలా బాగుంది, కాస్ట్యూమ్స్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ అబ్బాయి అమ్మాయిలు చాలా బాగా చేశారు. టూ హాట్ మేడం, వెరీ హాట్. తర్వాత డ్రమ్స్ దేనికోసం పెట్టారు, ఆ బీట్ కోసం పెట్టారు అడిగిను. அந்த பீட்டுக்கு முன்னாடியே அடிச்சுட்டு போயிட்டான். కొంచెం తొందరపడ్డాడు, తొందరపడి కొట్టేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత బీట్ వస్తుంది. చాలా బాగుంది కొరియోగ్రఫీ, ఫెంటాస్టిక్, వెరీ బాగా కంపోజ్ చేశారు మాస్టర్. కాన్సెప్ట్ బాగుంది. అన్వేష్ సార్, వెరీ గుడ్, యు ఆర్ ఇంప్రూవింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇట్ అప్. సాంగ్ ఆపర్చునిటీ వచ్చింది కదా డీలో పార్టిసిపేట్ చేయడం వల్ల, D2లో పార్టిసిపేట్ చేయడం వల్ల. సో అది మళ్ళీ గణేష్ స్వామి మాస్టర్ ఆఫర్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చేశాను, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆ సాంగ్ చేసిన తర్వాత అసలు అక్కడ ఇచ్చిన కాంప్లిమెంట్స్ అసలు ఎక్కడ చూడలేదు నేను. చాలా బాగా చేశాడు నిజంగా డాన్స్. ఒక రితిక్ స్టైల్ కనిపించింది ఈయన దాంట్లో నిజంగా. బాడీ కూడా అలా ఉంది, అంటే ఆ కాస్ట్యూమ్ వేరు, ఆ స్టైల్ కొంచెం బేర్ బాడీ అదంతా తీసుకున్నాం. చాలా బాగా చేశాడు. నువ్వు ఫ్యూచర్లో థ్యాంక్స్ చెప్తే చందు సార్కి థ్యాంక్స్ చెప్పు, ఓకేనా? సార్ పిలిపించారు, ఇంటే ఇమీడియట్లీ సెలెక్ట్ చేశారు. నా మేబీ నా నెక్స్ట్ హీరో అసర్ మూవీకి డిస్కషన్ జరుగుతున్నాయి. సార్ చెప్పారు, నాతో మాట్లాడారు. నేను అనుకుంటున్నా గణేష్ ఇలాగంటే ట్రై చేయండి సార్, మీరు చేయండి, బాగా పిల్లోడు వెళ్ళండి, చాలా బాగుంది. అదైతే చెప్పాను, వర్క్ పరంగా చాలా బాగా చేస్తారు సార్ అని చెప్పాను. మేబీ ఆల్ ది బెస్ట్. సో కంగ్రాచులేషన్స్ అన్వేష్, అంత పాజిటివ్గా వెళ్తుంది. సో నీకు చాలా గ్రేట్ మాస్టర్ దొరికారు గురువుగా. అండ్ మరి చాలా మంచి గ్రేట్ మాస్టర్స్ ని పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఒక సిజ్లింగ్ బ్యూటీ వచ్చి మీ ముందు పర్ఫామ్ చేస్తుందండి. ఈ సిజ్లింగ్ బ్యూటీ పేరు సిమ్రన్. ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు పర్ఫామ్ చేస్తుంది? స్పెషల్ అపియరెన్సా, గెస్ట్ అపియరెన్సా, లేదా కంటెస్టెంటా? కంటెస్టెంట్ అయితే అలా ఎలా సడన్గా వచ్చి పర్ఫామ్ చేస్తుంది? ఏ గాలి కుడి పడింది, ఎందుకు వచ్చింది, మాస్టర్ ఎవరు? ఇవన్నీ డీటెయిల్గా నేను సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత చెప్తాను.
గట్టిగా చప్పటితో స్వాగతం పలకండి. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? వగరు వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగుంది, తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది. గోదారి 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 Hey, Mr. DJ, play my song. It's showtime. ఈ సర్ప్రైజ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం అండి. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. టేక్ ఎ బ్రేక్. ప్రభుదేవ కంటే గ్రేటా మధ్యలో ఎంటర్ చేయడానికి? అంటే మీరు భయపడుతున్నారా హరినాథ్ రెడ్డిని చూసి? ఇందాక చెప్పాను మేడం, భయం కాదు. నాకు ఎక్కడ తప్పు అనిపించట్లేదు అబ్బాయిని మన పక్కన కూర్చో. అయితే నాకు పక్కన కూర్చోడానికి కాదు మేడం, నేను నా సీట్ ఇవ్వమంటే ఇస్తాను, నాకు ప్రాబ్లం లేదు. ప్రపంచంలో అందరూ ఒకలా ఉంటారు సార్. వెయిట్ చేయాలి, పని గురించి 5 years కాదు, చనిపోయేంత వరకు వెయిట్ చేయాలి. సో హరి, అప్పటిదాకా క్వశ్చన్ మార్క్. లాస్ట్ టైం 100% మేడం అంటే 400%, 1000% నాకు నా కంటెస్టెంట్ మీద నమ్మకం ఉంది అన్న మేడం ఇప్పుడు నేనేవి అనలేక కళ్ళు మాత్రం
చెమరుస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీదకి పిట్ట వచ్చేసింది. బట్ ఈ పిట్టను పట్టింది ఎవరు తెలుసుకుందామండి. సింపుల్గా ఇన్వైట్ చేస్తాను, దాని తర్వాత మిగతా విషయాలన్నీ మీరే అర్థం చేసుకుంటారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది సర్ప్రైజ్. సో దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ డి టైటిల్ గెలుచుకుని మనందరి గుండెల్ని గెలుచుకున్నటువంటి హరినాథ్ రెడ్డి. కేవలం టైటిల్ మాత్రమే గెలుచుకోలేదండి, మన హృదయాన్ని కూడా గెలుచుకున్నాడు. అలాంటి హరినాథ్ ఇప్పుడు మళ్ళీ మన D2లో ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరూ భయపడొద్దు, తను కంటెస్టెంట్గా రాలేదు, మాస్టర్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకసారి రేఖా ప్రకాష్ మ్యామ్ అన్నారు కూడా D3లో తనకి మాస్టర్గా ఆపర్చునిటీ ఇవ్వాలి అని రేఖా ప్రకాష్ మ్యామ్ అన్నారు. తరుణ్ సార్ అయితే ఎన్నోసార్లు నువ్వు డెఫినెట్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే మాస్టర్ అవుతావని తరుణ్ సార్ ఎన్నోసార్లు అన్నారు. అండ్ ప్రభుదేవా సార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, రైట్? అండ్ మీరందరూ మాకేదో కొత్తదనం కావాలి, మాకు ఇంకా కొంచెం స్పెషల్ కావాలి, సంథింగ్ స్పెషల్ కావాలి అని అడుగుతున్నారు. కాబట్టి హరినాథ్ రెడ్డిని రమ్మన్నాం అండ్ హరినాథ్ రెడ్డి రెడీ అన్నాడు. తరుణ్ సార్ ముందుగా మీ కమెంట్స్. ఈ ప్లాట్ఫామ్ వచ్చి ఒక టాలెంట్ కోసం, సో ఐ వెల్కమ్ హిమ్. రేఖా మ్యామ్, ఎవరికి టాలెంట్ ఉన్నా దేర్ ఆల్ వెల్కమ్ ఆన్ టు దట్ స్టేజ్. ఒక కంటెస్టెంట్ని స్టేజ్ పైకి తీసుకొచ్చి మాస్టర్గా అనౌన్స్ చేస్తే మరి మా మాస్టర్ల మనసు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? జడ్జెస్గా మీరు డెఫినెట్గా హలో చెప్తారు, వెల్కమ్ చెప్తారు, బట్ వాళ్ళ కాంపిటీటర్గా మారినటువంటి కంటెస్టెంట్ని వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకోవాలండి మ్యామ్. తప్పకుండా అడగాలి, మాస్టర్స్ అడగాలి. సార్ మీరేమంటారు సార్? ఇప్పుడు ఆయన వచ్చాడని నేను ఏదో భయపడతాం అని నాకు అలా లేదు. వాళ్ళ అన్నయ్య వచ్చినా నేను ఉంటా. చూద్దాం, నువ్వా నేనా హరినాథ్? టాలెంట్ అని చూస్తే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టాలెంటెడ్ పర్సన్స్, అందరినీ మనం వెల్కమ్ చేయాలి. బట్ ఐ వాస్ టోల్డ్ దిస్ ఇస్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ డాన్స్ మాస్టర్స్, సో ఐ థింక్ ఐ కెనాట్ అక్సెప్ట్ దిస్. గణేష్ స్వామి సార్. హరినాథ్ రెడ్డి గారు, నేను యాక్సెప్ట్ చేస్తాను మీ టాలెంట్ని, మీ ఎనర్జీని, అన్నిటినీ. బట్ కాంపిటీషన్ ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. మేము ఎప్పుడైతే వచ్చామో, మేము ఎప్పుడైనా ఫస్ట్ ఎపిసోడ్ మరి అవన్నీ మేము దాటి వచ్చామా? ఆయన కూడా అప్పుడే ఎంటర్ అవుతా అయిపోయేది. ప్రభుదేవ కంటే గ్రేటా మధ్యలో ఎంటర్ చేయడానికి? అనురాధ్ రెడ్డి అంటే నాకు రెస్పెక్ట్, ఆయన ఆర్ట్ అంటే ఇష్టం. మాతో ఫస్ట్ నుంచి ఇంక్లూడ్ చేసేయాల్సింది, మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం డెఫినెట్గా. ఇప్పుడు మాకు ఉంటుంది కదా, అవన్నీ ఎలిమినేషన్ అయ్యి మేము ఇంత దూరం వచ్చినా సడన్ మధ్యలో వచ్చారు. ఎలిమినేషన్ రౌండ్ లోనే వచ్చాడు కదా సార్? లేదు లేదు తెలియదు. అది మాస్టర్ చెప్పినది కరెక్ట్. ఏంటంటే మాస్టర్ కోరియోగ్రాఫ్ మూవీలో చేసినవారు వచ్చి ఇక్కడ చేస్తున్నారు కదా, అప్పుడు ఈ అబ్బాయి వచ్చి దిడీను వచ్చి ఎంట్రీ అవి చేస్తే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వస్తుంది కదా. కూడా సారీ చెప్తున్నారు. మరి నాగరాజ్ సార్ ఏం చేద్దాం? మా మాస్టర్లను అడిగినట్టుగానే ఇంక మిగతా మాస్టర్లు కూడా అడిగి జడ్జిమెంట్ చేసుకుని వాళ్ళు వద్దన్నా కావాలన్నా నేను ఇట్లానే ఉంటాను. ఓకే ఓకే సార్, ఇప్పుడు హరినాథ్ కంటిన్యూ చేస్తే ఏం జరుగుతుంది? నేను వెళ్ళిపోతానండి. అంటే మీరు భయపడుతున్నారా హరినాథ్ రెడ్డిని చూసి? ఇందాక చెప్పాను మేడం, భయం కాదు. నాకు ఎక్కడ తప్పు అనిపించట్లేదు అబ్బాయిని మన పక్కన కూర్చో. అయితే నాకు పక్కన కూర్చోడానికి కాదు మేడం, నేను నా సీట్ ఇవ్వమంటే ఇస్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఒక డాన్సర్ని ఒక మాస్టర్గా ఎందుకు పుష్ చేయకూడదు? చేయాలి మేడం, డెఫినెట్ గా చేయాలి. మనమే కదా ఇవ్వాలి. నేనేమంటున్నా మేడం, ఆ అబ్బాయి ఆల్రెడీ D1లో ప్రూఫ్ చేసేసాడు. ఎస్ మేడం. సో ఇప్పుడు వాడి తపనంతా నేను ఒక కొరియోగ్రాఫర్గా ప్రూఫ్ చేసుకోవాలి. అది సినిమా ఫీల్డ్లో మేడం, ఇక్కడ కాదు. ఇప్పుడు ఇక్కడ మాకున్న మమ్మల్ని చూడని ఉంది, మేము వచ్చాము, మాది ఏంటో మాది అవనే లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్. మళ్ళీ ఆయన తీసుకొస్తుండే, అది తీసుకోవడానికి కూడా అనట్లేదు. ఒకటి ఏంటంటే మాతో పంపించేస్తే మేము హాయిగా అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం కదా. నా దృష్టిలో మాకు చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా మేడం, ఉంటుంది. నేను ఉండదు అని మాత్రం ఎక్కడ అంటలేదు.
యాజ్ కొరియోగ్రాఫర్స్ చెప్పినట్టుగా ఓకే బి టీంలో కూడా మాస్టర్స్ని కనుక్కుని దాని తర్వాత ఈ జడ్జిమెంట్ చేస్తే బెటర్. యాక్చువల్లీ నీ డ్రీమ్ ఏదైతే ఉందో, నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం అన్నటువంటి ఒక చిన్న పాజిటివ్ థింకింగ్తో నిన్ను ఇక్కడ దాకా ఆపర్చునిటీ వరించింది, మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. బాను, ఇతనికి మాస్టర్ కార్డు నేను కూడా ట్రై చేశాను. అవును సార్. మా యూనియన్లో కూడా చెప్పి చూశాను, కుదరలేదు. నేను చెప్పాను రే మాస్టర్ అంటే ఈజీ లేదు, అది ఒక వేరే లెవెల్లో ఉంది సార్. ఇప్పుడు ఆయన డ్యాన్స్ మాస్టర్ అవ్వాలి అంతేనా? అంతే కదా. హరినాథ్ గారు డ్యాన్స్ మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? డాన్స్ కష్టపడితే ఎవరైనా అవ్వచ్చు డెఫినెట్గా. డ్యాన్స్ ఒకటే సరిపోదు కొరియోగ్రాఫ్ అంటే. ఒక సెట్కి వెళ్ళి మనం సాంగ్ తీయాలంటే టెక్నికల్గా చాలా నేర్చుకోవాలి. అక్కడ ట్రాలీ ఉంటుంది, కెమెరా ఉంటుంది, ఆర్టిస్ట్ ఉంటారు, లైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి నీకు? నువ్వు అసిస్టెంట్గా ఒక మాస్టర్ దగ్గర పని చేస్తే నీకు ఆ వర్క్ అంతా తెలుస్తుంది. డ్యాన్స్ మాస్టర్ కావాలనుకుంటున్నావు కాబట్టి ఎలా అవ్వాలి, డ్యాన్స్ మాస్టర్ ఎలా అవ్వాలి అనేది చెప్తున్నాను. అఫ్కోర్స్ నీకు తెలుసు అనుకో, నువ్వు స్టడీ చేసి ఉంటావు, తెలుసు. సో నువ్వు ఎక్కడ ట్రై చేయాలి? సినిమాలో ట్రై చేయాలి. ఇది నేను ట్రై చేద్దాను. డి ఈజ్ అ సూపర్. ఇప్పుడు నేను తెలుస్తానంటే డి వల్లనే. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా అంటే డి అంటే నాకు కోపం కాదు, నేను ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతా. ఎందుకంటే అంతే బాధ నాకు. ఎందుకంటే అది ఒక ప్రాబ్లం వచ్చింది, నేను దాన్ని ఫేస్ చేయలేకపోతే వెళ్ళిపోతున్నాను అంతే. అది నా క్యారెక్టర్. ఏం చేయాలి? డి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్నవాడు అందరూ డి ఇష్టమే. డ్యాన్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ మధ్య డిని ప్రేమిస్తున్నారు. సో నేనెంత చిన్నపిల్లోడిని, మీకన్నా ఇంకా చిన్నపిల్లోడిని సార్. నేను అది చెప్పాను, అది అనమాట. అది నా అభిప్రాయం. రఘునాథ్, నీ మీద నాకు ఎలాంటి ఏం లేదు. నువ్వు ఫస్ట్ నుంచి మాతో వచ్చి ఉంటే సూపర్ ఉంటుండే సార్. నేను ఎవరి ముందు చాలా అంటే ఎవరి మాస్టర్ ముందు నిల్చోవడం కెపాసిటీ లేదు సార్. నాలో చాలా చిన్నవాడిని సార్ నేను. కానీ మీకు ఒక మాస్టర్ అంటూ ఉంటారు సార్. నీకు తెలుసా? చెప్పండి. టీచర్ లేరు నాకు. నేను డాన్స్ నేర్చుకుంది నీలా అని. కానీ నేను కూడా వచ్చి డాన్స్ బేబీ డాన్స్ షోలో ఫస్ట్ ప్రైజ్ కొట్టాను అప్పట్లో. ఈటీవీలో జరిగిన షోలో కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టాను. కొట్టేసి ఈటీవీ షోలో నేను డాన్స్ మాస్టర్ అవ్వలేదు. నేనేం చేశాను? నేను డాన్స్ మాస్టర్ కావాలంటే ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాన్స్ అనేది నాకు వచ్చేసింది, దేవుడు ఇచ్చేసాడు నాకు. నేను అది చూసి చిరంజీవి సార్ని చూసి వాళ్ళని చూసి నేర్చేసుకున్నాను. కానీ సినిమాలో కొరియోగ్రాఫ్ చేయాలంటే టెక్నికల్గా వర్క్ నేర్చుకోవాలి. ఎట్లా? అది ప్రపంచంలో అందరూ ఒకలా ఉంటారు సార్. అందరికీ అలాగా ఫిల్మ్ ఆపర్చునిటీ దొరకదు, అలాగే మాస్టర్గా దొరకదు, ఒక అసిస్టెంట్గా దొరకదు. కొంతమంది దొరకదు. చెప్పారు దొరకదని. కొంతమంది దొరుకుతుంది, కొంతమంది 5 years వెయిట్ చేశాను. 5 years సార్. మీరు వెయిట్ చేయాలి. పని గురించి 5 years కాదు, చనిపోయేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడు వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఎవరు చెప్పారు రాదని? ఎవరు చెప్పారు? నువ్వు ఒక పని చేయి, నా దగ్గర నేను ఇస్తా అసిస్టెంట్ గా. నీకు రా, వస్తాను సార్. నేను ఇస్తాను కదా. ఈ మాట ముందు చెప్పిన హ్యాపీ ఫీల్ అయింది సార్. నువ్వు వచ్చిన ఇంతకు ముందు ఈ మాట ముందు చెప్పిన హ్యాపీ ఫీల్. నాకు ఎట్లా తెలుస్తుంది? చూడలేదు సార్ మీరు? చూసాను. ఇప్పుడు చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు డాన్స్ మాస్టర్. నాకెలా తెలుసు? నువ్వు పార్టిసిపెంట్. మేము 6 years వెయిట్ చేస్తాను అసిస్టెంట్స్ గురించి. డాన్స్ చేస్తాను, వెయిట్ చేయాలి. గణేష్ మాస్టర్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఒక బేసిక్ థియరీ ఉండాలి. ఎస్ సార్. ఆ థియరీ మనం స్టెప్ పెడితేనే అప్పుడే ఒక్కొక్క స్టెప్ దాటిన తర్వాత ఒక లెవెల్ వస్తున్నాం. సో అది ఫిలిం ఇండస్ట్రీ. నౌ ఇప్పుడు ఏంటంటే మనం ఒక కన్సిడరేషన్లో వచ్చిన తర్వాత వీ విల్ థింక్ అబౌట్ హరినాథ్ అండ్ విల్ డిసైడ్. బి టీమ్ మాస్టర్స్ అభిప్రాయం కూడా కన్సిడర్ చేసి దెన్ విల్ టేక్ ఏ డిసిజన్. కరెక్ట్. ఓకే, కరెక్ట్. సో హరి, అప్పటిదాకా క్వశ్చన్ మార్క్. సో నా చేతుల్లోకి క్లైమాక్స్ కార్డ్ వచ్చేసిందండి. అంటే ఒకటి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఏమిటది? ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్. సో 1 by 1 ఈ 6 మాస్టర్ల కంటెస్టెంట్లను స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా గణేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ పృథ్వీ. కరణ్ రాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ నళిని. సామ్రాట్ సర్స్ కంటెస్టెంట్ జరీన్. Another Abdullah, me figure Abdullah, you and I hot formula.
వచ్చింది గర్ల్ ఫ్రెండ్ నాగరాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్. పగలసి దప్పికసి ఇంతమంటూ వచ్చాను రావే రావే. సందామర మేడమ్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ. ఆరుగురు కంటెస్టెంట్లు వచ్చేసారు. సో ఈ ఆరుగురులో ఒక్కరికి ఈరోజు మనం గుడ్ బై చెప్పేస్తున్నాం. కంటెస్టెంట్ అండ్ మాస్టర్తో కలిపి. మాస్టర్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకుందాం. ఎవరిపైన అయితే ఫస్ట్ లైట్ స్టే అవుతుందో వారు లైమ్ లైట్లోకి వెళ్తారు, అంటే జర్నీ కొనసాగిస్తారు. D2 జర్నీ ఇంకా కొనసాగిస్తారు. బట్ ఎవరిపైన అయితే లైట్ పడదో వాళ్ళు లీస్ట్ స్కోరర్, వారు మనకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు. మరి ఇవాళ టాప్ స్కోరర్ ఎవరో తెలుసుకుందాం. లైట్స్కి పని చెప్దామా? లైట్స్ ప్లీజ్. Congratulations, Prithvi. Ganesh Swami Master. Master, top scorer. Tarun sir మీకు అండ్ మీ పర్ఫార్మర్కి 10 మార్కులు ఇచ్చారు. 10కి 10. రేఖ మేడం ఇచ్చారు మీకు 8. థ్యాంక్ యూ మేడం. +2 10. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ స్కోర్ 9 అండి. సో టోటల్ 29. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. కంగ్రాచులేషన్స్ సార్. సో సెకండ్ బెస్ట్ ఎవరో చూద్దాం అండి. సెకండ్ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. Yama Yama actor Yasin sir's contestant Arvish. Please come sir. Congrats. Master, Tarun sir 9, Rekha madam as usual 8 +1 9. Thank you. And మిగతా మాస్టర్స్ అందరూ 9. టోటల్ 27. Thank you, master. Thank you, master. Next 10, 10, 10. 30. అవ్వదా? Yes, master. Thank you. చూద్దాం మరి ఎంతమంది సురక్ష చక్రంలో ఉన్నారో చూద్దాం. ఇక్కడ సెందామరాయ్ మ్యామ్, నాగరాజ్ మాస్టర్, సామ్రాట్ సార్ అండ్ తరుణ్ రాజ్ సార్, 4 ఆణిముత్యాలు ఉన్నారు. ఈ 4లో ఏ 3 సేఫ్ జోన్లో ఉంటారో చూద్దామండి. లైట్స్కి పని పెడదామా? లైట్స్ ప్లీజ్. ఇంకాసేపు అయితే నాగుండా ఆగిపోయేదండి బాబు. సో సెందామరాయ్ మ్యామ్, సామ్రాట్ సార్, నాగరాజ్ మాస్టర్ ముగ్గురే కాకుండా తరుణ్ రాజ్ సార్ కూడా రావాలి ప్లీజ్.
సంజయ్ లాస్ట్ టైం 100% మేడం అంటే 400%, 1000% నాకు నా కంటెస్టెంట్ మీద నమ్మకం ఉంది అన్న మేడం ఇప్పుడు నేనేవి అనలేక కళ్ళు మాత్రం చెమరుస్తున్నాయి. సో ఆ కంటిలో ఆనంద బాష్పాలు చూడాలి. సారీ మ్యామ్, కంపల్సరీ నేను చూపిస్తాను నెక్స్ట్ టైం. ముగ్గురు మాస్టర్లకు వచ్చినటువంటి స్కోర్ తరుణ్ సార్ 8, రేఖా మేడం కూడా 8 అండ్ మిగతా మాస్టర్స్ అందరూ 9. బట్ ఓన్లీ మా తరుణ్ రాజ్ సార్కి తరుణ్ సార్ 7, రేఖా మేడం 7 అండ్ మిగతా మాస్టర్స్ అందరూ 9, 23 వచ్చింది. సంధ్యా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ వరీ, మేక్ హర్ ప్రౌడ్. ఓకే, కంగ్రాచులేషన్స్. నైస్ మాస్టర్. ఇంత తొందరగా మీకు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. సో మీ రియాక్షన్ తెలుసుకోవాలి. షీ డిడ్ హర్ బెస్ట్, షీ గేవ్ హర్ బెస్ట్. బాగా ఆడింది, షీ కోఆపరేటెడ్ విత్ మీ వెరీ వెల్. డాన్సర్స్ కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది. నాట్ సే ఎనీథింగ్, బట్ ఇట్స్ అప్ టు ద జడ్జెస్. దే హ్యావ్ డిసైడెడ్. ఐ థింక్ దే హ్యావ్ గివెన్ ద రైట్ డిసిషన్. నళిని, నీ వల్ల ఆర్ ఒక మాస్టర్ మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు కదా, మీ మాస్టర్ గురించి చెప్పు. మా మాస్టర్ నాకు బాగా ట్రైన్ చేశారు. ఓకే, సో తరుణ్ రాజ్ సార్కి మనం గుడ్ బై చెప్పేస్తున్నాం. మాస్టర్స్, లెట్స్ బిడ్ ఫేర్వెల్ టు అవర్ మాస్టర్. దిస్ ఇస్ నాట్ ద ఎండ్, రైట్? దిస్ ఇస్ ద బిగినింగ్. ఓటమి రుచి చూసిన వాడికి గెలిపి ఒక గర్వం మిగులుతుందంట. సో అది డెఫినెట్గా మీ ఇద్దరికి వర్తించాలని, మీరు డెఫినెట్గా 100% సక్సెస్ని సాధించాలని కోరుకుంటూ వీఆర్ గోనా మిస్ యూ మాస్టర్. హరినాథ్ రెడ్డి మాస్టర్గా కొనసాగుతాడా లేదా? ఈ సస్పెన్స్కి తెరదించాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేద్దామా? హరినాథ్ రెడ్డి మన కాల్గేట్ మ్యాక్స్ రోజ్ D2లో మాస్టర్గా కంటిన్యూ అవుతాడా లేదా తెలుసుకుందాం అండి. కొరియోగ్రాఫర్ రావటం మాత్రం కరెక్ట్ కాదు. హరినాథ్ గారికి ఎందుకు ఇంత బిల్డప్? వద్దు, నా సైడ్ ఎవరు వచ్చి నాకు ప్రాబ్లం లేదు. డాన్స్ మాస్టర్ గా రావడం అంత ఈజీ కాదండి. అందరూ ఒప్పుకునేటప్పుడు నేను ఎందుకు వద్దంటాను? 90% ఇక్కడ వ్యతిరేకత వీస్తూ ఉంది. నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నడకల హొయలున్నది జానా, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా, అది నీకే తెలుసు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదే నాని చిమ్మదియా, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దంచవే నేనత్త కూతురా, దంచవే నా గుండెల దరా, దంచు దంచు బాగా దంచు దంచు